ప్రియులరా, మన దేశంలో అందరూ కూడా మరి బ్రిటిష్ వారి నుండి మనం విడుదల పొందామని, స్వేచ్ఛా వాయువులు మనం పీల్చుకున్నామని ఒక పండగ, సంపూర్ణమైన స్వతంత్రం మనకి లభించింది అని ఈరోజు పండగ చేసుకుంటున్నాం. రిపబ్లిక్ డే, గణాలన్నీ కూడా మన ఆధీనంలోనికి రావడం. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కనుక 50వ సంవత్సరం జనవరి 26 నుండి మనం సిద్ధపరచుకున్న రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకోవడానికి కోసం ప్రారంభింపబడిన అద్భుతమైన దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం స్వతంత్రతని, బాహ్యపరమైన స్వతంత్రత గురించి మీరంతా ఒక్కొక్కరు దేశ స్వతంత్రం ఎలా వచ్చింది, ఎంతమంది ఎలా కృషి చేశారు, స్వతంత్రత చూడకుండానే చనిపోయిన వాళ్ళు, ఈ వివరాలన్నీ మీరు చెప్తారు. కానీ ఇప్పుడు మనం చర్చించాల్సిన ప్రముఖమైన విషయం ఏంటంటే ఆధ్యాత్మిక స్వతంత్రం, ఆత్మీయమైన స్వతంత్రం. ఈ స్వతంత్రాన్ని గురించిన 3 ప్రముఖమైన విషయాలను, స్వతంత్రత ఎందుకు అవసరం, స్వతంత్రతని మనం ఎలా పొందాలి, మరి అంత మాత్రమే కాకుండా లేఖనం నుండి, దేవుని నుండి ఆ స్వతంత్రత మనకి ఎలా వస్తుంది, ఈ వివరాలు మనం చూద్దాం. స్వాతంత్రం ఆత్మీయ సమ్మేళనంలో ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఈరోజు కొంచెం ప్రత్యేకమైన రోజు కనుక ఆ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆత్మీయ స్వాతంత్రం. కనుక ఆత్మీయ స్వతంత్రాన్ని గురించి మన భాషలో చెప్పాలంటే స్వేచ్ఛ. ముందు స్వేచ్ఛ గురించి మనం ఆలోచన. అంటే మనకు స్వేచ్ఛ లేదు అని మనకు అర్థమవుతుంది. దేవుడు మనల్ని విడుదల చేయడానికి కోసం ఈ లోకానికి వచ్చాడు, మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన విమోచనకర్తగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఏ రూపంలోనంటే మనకు స్వతంత్రత ఇవ్వడానికి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంచేత సిద్ధాంతపరమైన పుస్తకం గలతీ పత్రికలో నుండి మనము మాటని చదువుకున్న తర్వాత అప్పుడు మనము విషయ అవగాహనలోనికి వెళదాం. 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. కనుక గలతీ 5:13 ప్రకారం స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అంటే మనమందరం స్వతంత్రులుగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరికే. ఈ స్వతంత్రతని మనకివ్వడానికి కోసం దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవుని యొక్క ప్లాన్ ఇది. మనం స్వతంత్రులుగా ఉండాలి. స్వతంత్రంగా తండ్రి, స్వతంత్రంగా అబ్బా, స్వతంత్రంగా దేవునితో మాట్లాడే ఆ స్వతంత్రత మనం కలిగి ఉండాలని. అయితే ఈ స్వతంత్రతను ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు అన్న విషయం మనకి అదే 5వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. సో 5:1 ఏం తెలియజేస్తుందంటే క్రీస్తు స్వతంత్రులుగా చేస్తాడు. సో స్వతంత్రులుగా ఉండాలి. అది తండ్రి యొక్క ఉన్నతమైన ఆలోచన. ఇక్కడ ఏమని రాస్తాడంటే క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తే మనల్ని స్వతంత్రులుగా ఆయన చేశాడు. అంతేకాకుండా ఈ గలతీ పత్రిక ఈ 5వ అధ్యాయంలో ఆ మొట్టమొదటి వచనంలోనే క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరంగా నిలవాలి అనేది అక్కడ. స్థిరంగా నిలవాలి అని ఇష్టపడుతున్నాడు. స్థిరంగా స్వతంత్రులుగా చేశాడు, మీరు స్థిరంగా నిలబడాలి. అంటే పాలేరుతనంలో నుండి మిమ్మల్ని స్కూల్లో జాయిన్ చేశాడు.
స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మీరు స్కూల్లో స్థిరంగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే స్వతంత్రంగా, సార్ నాకు లెక్కలు రాలేదు సార్, నాకు ఇంగ్లీష్ అర్థం కాలేదు సార్ అని మీరు స్వతంత్రంగా అడగగలగాలి. అడిగే హక్కు దేవుడు మీకు ఇచ్చాడు. ఎందుకంటే మిమ్మల్ని ఇందులో చేర్చుకున్నప్పుడే కుమారులుగా కుమార్తెలుగా మిమ్మల్ని ఉంచుతాను అన్నాడు చేర్చుకునేటప్పుడే. కనుక కుమారులు కుమార్తెలుగా మనం ఉన్నప్పుడు మనకు ఆ స్వతంత్రత ఉంటుంది. చేర్చుకునేటప్పుడే చెప్పాడు. అసలు కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 14-15 వచనాలు ఏమని ఉంటుంది? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని అయ్యుందును, వారు నా ప్రజలు ఎందురు గనుక మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైనది ముట్టకడని ప్రభువు సెలవిస్తున్నాడు కదా. నేను మిమ్మను చేర్చుకుందును, నేను మీకు తండ్రిని అయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలు అంటారు. అది చేర్చుకునేటప్పుడే మనకి ఆయన తన రక్తంతో కడిగి కుమారత్వం ఇచ్చేశాడు. కనుక మిమ్మల్ని స్వతంత్రులుగా చేసేసాను నేను. ఇక మీరు ఇక సాతాను ఆధీనంలో ఉండకూడదు, సాతాను యొక్క చర్యలో ఉండకూడదు. సాతాను మిమ్మల్ని కట్టిపడేశాడు, నేను మిమ్మల్ని విడుదల చేశాను. కనుక మీరు స్వతంత్రులుగా ఉండాలి. కనుక స్వతంత్రత ఇచ్చేది యేసు ప్రభు. స్వతంత్రులుగా మనము నిలవాలని లేక స్థిరంగా ఉండాలని దేవుడు మనల్ని సాతాను యొక్క బంధకాల నుండి విడుదల చేయడానికి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కోసం, లేక బంధకాల్లో ఉన్నదాన్ని, దానికి మంచి నమూనా మనకి లూకాసు వార్త 13వ అధ్యాయంలో కనబడుతుంది. లూకాసు వార్త 13వ అధ్యాయంలో సాతాను కట్ల చేత బంధింపబడిన ఈమెను విడుదల చేయడం తప్ప అని ఆయన అడిగాడు 13-16లో. కనుక లూకాసు వార్త 13-16లో అక్కడ మనకు కనబడుతుంది. లూకాసు వార్త 13 సాతాను బంధించిన, అది మొట్టమొదటి పదం. సాతాను బంధించిన అంటే సాతాను బందీలో ఉన్నారు. నెక్స్ట్ తర్వాత ఈ కట్ల నుండి, అది కట్ల నుండి విడుదల. కనుక యేసు ప్రభు యొక్క ప్రధానమైన ఉద్దేశం అది, తండ్రి యొక్క ఆశయం అది. తన కుమారుని ఈ లోకానికి పంపించి మనల్ని స్వతంత్రులుగా చేశాడన్నాడు, చేస్తాడు అని చెప్తున్నాను నేను ఇక్కడ. అంటే ఆయన నిజంగా స్వతంత్రులుగా మిమ్మల్ని చేశాడు, ఆయన మిమ్మల్ని చేశాడు. కనుక స్థిరంగా నిలవాలి. కనుక ఆయన చేస్తాడు. ఆయన వచ్చిన పర్పస్ని మనం క్రీస్తు వలన మనం స్వతంత్రం అవుతాం. సాతాను బంధించిన ఈ కట్ల నుండి మరి విడుదల ఇవ్వడం కోసం దేవుడు ఆశపడుతున్నాడు. అంటే మనమందరం కూడా స్వతంత్రులుగా తండ్రిని అబ్బా నాన్న అని పిలిచే ఒక అద్భుతమైన ఈ స్వతంత్రతని మనం పొందాలని. కనుక ఎలా పొందుతాం? రెండవ ప్రశ్న, స్వేచ్ఛని ఎలా పొందుతాం? స్వేచ్ఛ గురించి మనకు తెలిసింది, ఎలా పొందుతాం? ఇది మనం తెలుసుకోవాలి. స్వేచ్ఛ ఉంటే మంచిదండి, స్వేచ్ఛ ఉంటే స్థిరంగా ఉంటామండి, వెరీ గుడ్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి చాలామందిని. మరి ఇప్పుడు నేను ఎలాగా, లేకపోతే వ్యక్తిగతంగా ఇతరులకి మనం చెప్పేటప్పుడు నువ్వు ఎలాగా స్వేచ్ఛ పొందుతావు? స్వేచ్ఛ పొందాలంటే బైబిల్లో నుండి మనకున్న జవాబుల్ని మనం చూద్దాం. మొట్టమొదటి జవాబు ఇప్పుడు మనం చూసాం. యోహాను సువార్తలో నుండి కూడా ఒక మాట చూద్దాం. స్వేచ్ఛ ఎలా పొందుతాం? అది గాడ్స్ ప్లాన్. అక్కడ మనం చెప్పింది తండ్రి యోచించాడు, కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఆయన ద్వారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు. ఎంత చక్కగా ఉంది చూసారా స్టేట్మెంట్. కనుక ఎలా పొందుతాం? కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, కుమారుని ద్వారా. యోహాను 8:36, కుమారుని ద్వారా మీరు నిజంగా స్వతంత్రులు అవుతారు. అంచేత ఇంకెవరి ద్వారా ఈ స్వతంత్రాన్ని మీరు పొందలేరు. ఎందుకంటే మన మీద దాడి చేస్తున్న సాతాన్ని జయించాలంటే, మన మీద దాడి చేస్తున్న లోకాన్ని జయించాలంటే, మన మీద దాడి చేస్తున్న శరీరాన్ని జయించాలంటే, మన మీద దాడి చేస్తున్న మరణాన్ని జయించాలంటే ఈ నాలుగిటిని జయించగలిగినాడు ఎవడో లేడు, ఒక యేసు ప్రభువే. అందుకంటే మనం మరణానికి వెళ్ళిపోతున్నాం అంటే మరణం నుండి తప్పించాలి. సాతాను ఆధీనంలో ఉన్నాం, సాతాను నుండి తప్పించాలి.
లోకంలో బతుకుతూ లోక ప్రేరణలకి శరీరాశ నేత్రాశ జీవబడంబాలతో ఉన్నాం. లోకం నుండి తప్పించాలి. మన శరీరమే ఆదాము నుండి వచ్చిన పాపం ద్వారా మగ్గుతుంది. ఈ 4 నుండి విడిపించాలి కుమారుని ద్వారా. అంటే ఈ 4 విడుదల చేయడానికి ఆయన అద్భుతమైన 1 శరీరము, 2 లోకము, 3 సాతాను, 4 మరణం. ఈ 2 కనిపించేవి, ఈ 2 కనిపించనివి. ఇవి మనకి బంధకాలు. శరీరం మనల్ని కట్టిపట్టేస్తుంది. ఎందుకంటే ఆదాము నుండి ఉన్న పాపం ద్వారా మనం శరీరం ద్వారా కట్టబడిపోయాం. మందిరానికి వెళ్ళలేం, సీరియల్ చూసుకుంటుంటాం. ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళకపోవచ్చు, ఒళ్ళు సుఖం కోరుకోవచ్చు. దేవుని కోసం ప్రార్థన చేయకపోవచ్చు, అలా పడుకొని రుచులు మనకు నచ్చినట్లు పక్కన పెట్టుకొని తింటూ ఉండొచ్చు. కనుక శరీరం ఎప్పుడు కూడా వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరానికి ఎప్పుడు విరోధంగా అపేక్షిస్తూ ఉంటాయి. కనుక ఈ శరీరం దీని నుండి మనకి విడుదల కావాలి. 2ది లోకం. లోకంలో ఏముంటాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ. లోకం అంటేనే అది. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. లోకంలో ఉన్నదంతయు అన్నాడు. వాటికి మనం లోనైపోయి మనం అందులో ఉండిపోతాం. స్వతంత్రం కాలేం. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రసంగం చేసినా, ఎన్నిసార్లు బోధించినా ఆ బుద్ధి మారకపోవచ్చు. ఏంటంటే అంత ప్రభావం కలిగింది, లోకం అంత ప్రభావం కలిగింది. కనుక యేసు ప్రభు, నేను లోకాన్ని జయించాను కనుక ఈ కట్ల నుండి కూడా నేను విడుదలగా, మనకున్న కట్లు. అందుకే ఆయన నిజంగా మీకు స్వతంత్రులుగా చేస్తాడన్నాడు. నిజంగా ఎందుకన్నాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నిజముగా. 3వది సాతాను. వీడు కనిపించదు. సాతాను, మరణం కనిపించదు. కానీ ఇవి మన మీద దాడి చేస్తున్నాయి. చచ్చిపోతామేమో, నేను బతకడం అనవసరం, లేకపోతే సాతాను యొక్క బలహీనమైన సాతాను చంపడు, కానీ చంపుకునేలా చేస్తాడు. సాతాను కానీ చంపేంత ధైర్యం లేదు ఆడికి, అంత బలం కూడా లేదు ఆడికి. కానీ మనకి బలహీనమైన ఆలోచన లేదు, మనమే చంపుకుంటాం, మనల్ని మనమే పాడు చేసుకుంటాం, మనల్ని మనమే నాశనం చేసుకుంటాం. సో ఎక్కువ మంది సూసైడల్ థాట్స్ అయ్యే బలహీనమైన ఆలోచనలు. అపవాది, ఆడి పేరే అపవాది, అపవాదులు వేస్తాడనమాట. ఆడు ఎప్పుడు నెగిటివ్ థాట్ ఎప్పుడు ఉంటుంది అనమాట. దేవుడు నీకు మంచి మాటలు చెబుతుంటే అపవాది ఎప్పుడు నెగిటివ్ చెబుతుంటాడు. నేను వెళ్ళకపోతే ఏంటి, వినకపోతే ఏంటి, ఉండకపోతే ఏంటి, అవి అపవాదులు. అందుకని ఆడి పేరు అపవాది. చేత అపవాది. నెక్స్ట్ మరణం. ఇది మన మీద ఎప్పుడు దాడి చేస్తుంటుంది. మనం ఎప్పుడు కూడా అంటే మరణ పాత్రలు అయిపోతున్నాం మనం. కనుక ఈ భయం నుండి, ఈ కట్ల నుండి విడుదల చేయడానికి కోసం కుమారుని ద్వారా దేవుడు ఈ కార్యాన్ని జరిగించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంతేకాకుండా పేతురు రాసిన మొదటి పత్రిక, కుమారుడు వచ్చి ఆ కార్యాన్ని ఎలా నెరవేర్చాడో ఎక్కడ రాశాడు. అంటే కుమారుడు ద్వారా జరుగుద్ది. ఆ కుమారుడు వచ్చి ఏం చేశాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు మీరు విడుదల పొందారు. మీరు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు క్రీస్తు కుమారుని ద్వారా, ఆయన రక్తము ద్వారా. కనుక ఆయన రక్తం ద్వారా మీరు అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడ్డారు. విమోచన అంటే అర్థం ఏంటి? విడుదల. విమోచన గాల్ అని ఉంటుంది మూల భాషలో. టు రిడీమ్, విడుదల. ఆయన రక్తం ద్వారా, అంటే కుమారుడు వస్తేనే కాదు, ఆయన రక్తం ద్వారా దేవుడు మనలందరినీ కూడా, అంటే పస్కా బలి ద్వారా ఐగుప్తు నుండి బయటకు రావాలంటే అక్కడ పస్కా జరగాలి. పస్కా జరిగిన ఇళ్లల్లో మాత్రమే జీవం ఉంది.
పస్కా జరిగిన ఇళ్లల్లో మరణం లేదు, మరణం లోపలికెళ్ళా. ఇట్స్ కాల్డ్ పాస్ ఓవర్, దాటి వెళ్ళిపోయాడు. అంచేత మరణం దాటి వెళ్ళింది, అందుకే దాన్ని పస్కా అంటారు, పాస్ ఓవర్. కనుక మరణం దాటి వెళ్ళిపోయింది. సో ఒక గొప్ప కార్యం, యేసుప్రభు శిలువ మరణం ద్వారా మనకు విడుదల వచ్చింది. ఆయన మన కట్లను తెంపాడు తన రక్తం ద్వారా. ఇది రక్తము ద్వారా జరిగిన కార్యం. అంతేకాదు ఒక విషయం ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం, ఇక్కడ 17వ వచనం, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వతంత్రత ఉండును అన్నాడు. ఆత్మ ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, రక్తం ద్వారా విడుదల పొందారు. సరే, లోపలికి వచ్చారు. ఇప్పుడు ఆయన్ని పిలవాలి. మీరు ఏమని పిలవాలి? ఏమని తలవాలి? ఏమని ఆరాధన చేయాలి? ఏమని పాడాలి? ఏమని సంబోధించాలి? ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఆయన ఆత్మ. అంటే ఆత్మ మన లోపలికి వచ్చి స్వతంత్రంగా తండ్రి అని పిలువు, నాయనా అని పిలువు, ఇలా ప్రార్థన చేయి, ఇలా ఉండు, ఇలా సాక్ష్యం చెప్పు, ఇలా నడు, ఇలా ప్రవర్తించు అని మనకి ఆయనే ఆత్మ ద్వారా. అందుకని అక్కడ ఆత్మ ద్వారా ప్రభు అయిన ఆత్మ అంటే అక్కడ పరిశుద్ధాత్మ అని అర్థం. అక్కడ చూడండి, ఆత్మ అనే పదం బోల్డ్ లెటర్లో ఉంది, పెద్ద అక్షరాలతో ఉంది. పెద్ద అక్షరాలతో ఎక్కడ ఉన్నా బైబిల్ మొత్తంలో పరిశుద్ధాత్ముడు అని మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు అక్కడ అర్థమవుతుంది, ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆ పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రత ఉండును. కనుక ఆయన ఆత్మ ద్వారా, కొరింథీ 2వ పత్రిక 3. కనుక ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకు స్వతంత్రత కలుగుతుంది. గలతీ పత్రికలో ఆ విషయం చెప్తాడు. చూడండి ఒకసారి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్ర పెట్టడానికి తన కుమారుని ఆత్మను మీ హృదయంలో ఉంచాడు. చూసారా? అంటే గలతీ పత్రిక 4, 6, 7 వచనాల్లో 4, 6లో తన కుమారుని ఆత్మను మీలో ఉంచాడు. ఎందుకంటే తెలుసా, నాయనా తండ్రి అని మీరు పలకడానికి, దేవునితో లేకపోతే యేసుక్రీస్తుతో మీ సంబంధాన్ని కొనసాగించుకోవాలంటే ఇంట్లో పరిశుద్ధాత్ముడు మీ లోపలండి. కనుక స్వతంత్రత ఇస్తాడనమాట, స్వతంత్రంగా. కనుక ఆ ధైర్యాన్ని దేవుడు మనకి తన ఆత్మ ద్వారా మనకి ఇస్తారు. అందుకనే వాళ్ళు చాలా ధైర్యంతో బోధించారు, ధైర్యంతో ప్రభు దగ్గర అన్ని అడిగి పొందారు. అంతా చాలా దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడిన వాళ్ళు అందరూ వారు ధైర్యంతో బోధించుచుండగా అందరూ అనుకున్నారు, వీళ్ళు విద్య లేని పామరులు కదా, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని. అంటే అప్పుడు వాళ్ళే జవాబు చెప్పుకున్నారు మళ్ళీ, ఏమని? వీరు యేసుతో కూడా ఉండినవారు అని చెప్పుకున్నారు. 4:13 అపోస్తుల కార్యాలు 4:13లో ఉంటుంది, వారు యేసుతో పాటు ఉన్నవాళ్ళు, యేసే వాళ్ళకి ఆత్మనిచ్చాడు కనుక వాళ్ళు అలాగా ఉండగలిగారు. కనుక ఈ పరిశుద్ధాత్ముడి ద్వారా మనం ప్రార్థించడానికి రోమపత్రికలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, రోమపత్రిక 8:26. అటువలే ఆత్మ మన బలహీనతలను చూసి మనకు సహాయం చేస్తున్నాడు. అది ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అంటే తండ్రిని ఎలాగ సంబోధించాలి, ఏమని చెప్పాలి, తండ్రికి యేసు ప్రభు నామంలో ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కానీ ఉచ్చరింపశక్యంగానే మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా మన లోపల ఉంచేది. అందుకు మన హృదయంలో ఉంచాడంట పరిశుద్ధాత్ముడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడు పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను ఊపి వెళ్ళిపోడు. పరిశుద్ధాత్ముడు మనల్లో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. నిరంతరం క్రీస్తు స్వరూపం ఏర్పడేంత వరకు మనలోనే ఉంటాడు. ఆయన మనలో సంచకరుగా ఉంటాడు, భజనాదారుడుగా ఉంటాడు. కానీ నువ్వు క్రీస్తు చెందినోడివి అనే ముద్ర కోసం ఉంటాడు. ఇవన్నీ బైబిల్లో మనకున్న ఆధారాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచ్చిన. కనుక ఆత్మ చేత మీరు ముద్రింపబడ్డారు. ఆత్మ మీలో ఉండి ప్రార్థన చేస్తాడు. ఆత్మ యుక్తంగా మీకు ప్రార్థన రాదు కనుక మీలో ఉండి ఆయన విజ్ఞాపన చేస్తాడు.
కనుక ఆత్మ ద్వారా ఈ స్వతంత్రత కనుక యేసుక్రీస్తుని పంపాడు తండ్రి. యేసుక్రీస్తు వచ్చి రక్తం కార్చాడు. ఆ రక్తం ద్వారా మనల్ని కడిగాడు, ఇంట్లోపలికి చేర్చాడు, ఇంట్లో సంబోధించాడు. లేకపోతే మనల్ని కడిగాడు, వెల చెల్లించాడు, మన ఫీజు కట్టాడు. యేసు ప్రభు రక్తం అంటే అక్కడ వెల చెల్లించాడు అని అర్థం. మత్తయి సువార్త 20:28 దానికి నమూనా. ఆయన వెల చెల్లించాడు. ఆయన మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం. అది రక్తం ద్వారా అంటే ఎలా జరిగిందంటే రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. అది అక్కడ స్వేచ్ఛ కోసం మనల్ని కొనుక్కున్నాడు, లేకపోతే సాతాను గారి దగ్గరే ఉంటాం మనం. కనుక అక్కడ మీరు అది గుర్తుండాలి, అది కూడా గుర్తుండాలి. అక్కడ రక్తం ఇచ్చాడంటే అక్కడ మత్తయి సువార్త 20:28 మనకు అక్కడ రావాలి, స్ఫురించాలి. ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడని పదం కూడా ఉంది అక్కడ. క్రయధనముగా. క్రయం అంటే కొనుక్కోవడం, విక్రయం అంటే అమ్మటం. సో ఆయన మనల్ని కొనుక్కున్నాడు, అమూల్యమైన తన రక్తం ద్వారా కొనుక్కున్నాడు, పాఠశాలలో చేర్చాడు. చేర్చిన తర్వాత పరిశుద్ధాత్ముడి ద్వారా స్వతంత్రత ఇచ్చాడు, అడగడానికి, ప్రార్థించడానికి, కార్యాల కోసం, పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇవ్వడం కోసం. ఇవన్నీ పరిశుద్ధాత్ముడిని ఇచ్చాడు. సరే, పరిశుద్ధాత్ముడు పొందారు మీరు. మరి క్లాసులు ఎలా ఉండాలి? మీరు స్వతంత్రతని మీరు వినియోగించుకొని, అందుకనే అక్కడ ఒక మంచి పదాన్ని మనం చూస్తాం. చూడండి ఒకసారి, యాకోబు పత్రిక మొట్టమొదటి అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఎలా ఉంది. అయితే స్వాతంత్ర్యాన్ని ఇచ్చే సంపూర్ణమైన ఒక నియమం ఉందంట. అది స్వాతంత్ర్య ఇచ్చే సంపూర్ణ నియమం. యాకోబు 1:25. ఎలా పొందుతామండి మన స్వతంత్రం? అంటే ఒక సంపూర్ణ నియమం ఉంది, ఆ నియమాన్ని పాటించాలి నువ్వు. నేను క్లాసులో నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదా? నీకు అడ్మిషన్ ఇచ్చాడు, రక్తం ఇచ్చి, ఆత్మ ఇచ్చాడు మాట్లాడటానికి, మాస్టర్తో తండ్రి అని మాట్లాడడానికి. అంతేకాదు, ఇప్పుడు ఆయన చెప్పి నీ చేయడానికి కోసం నీకేముండాలి? సంపూర్ణమైన ఒక నియమం. ఈ స్వతంత్రత మనం నియమము అంటే కొన్ని ప్రిన్సిపల్స్ నువ్వు పాటించాలి. ఆ పాటించకపోతే నువ్వు సంపూర్ణ స్వతంత్రుడు కాలేడు. ఎగ్జాంపుల్, దేవుడు చెప్పాడు కొన్ని నియమాలు, అవి పాటించమన్నాడు. పాటించలేదనుకో, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యే గుర్తొస్తాయి. ప్రతిరోజు బైబిల్ చదవలేదండి, చదవాలి. మీరు బైబిల్ చదవాలా ఈ వారం రోజులు? ప్రతిరోజు బైబిల్ చదవాలని అందరూ చెప్పారు, మీరే చదవాలా. వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి వెంటనే ఆ నియమాన్ని మనం ఉల్లంఘించేసాం. ఆ నియమాన్ని ఉల్లంఘించాం కనుక మన మనస్సు బాధపడుతూ ఉంటుంది. సంపూర్ణ అంటే నువ్వు పూర్తి స్వతంత్రత కలిగిన వాడిగా దేవుడితో మాట్లాడలేకపోతున్నావు. అది స్వతంత్రతనిచ్చే ఈ సంపూర్ణ నియమం. ఇది మనం నేర్చుకోవడానికి, ఎదగడానికి. ఈ నియమం క్రీస్తుకి మనకి మధ్య అత్యున్నతమైన సంబంధాన్ని తెలియజేసే ఆత్మ నియమం కనుక ఈ నియమాన్ని మనం పాటించగలగాలి. అలా పాటించినప్పుడు, లేక హోంవర్క్ చేయలేదు పిల్లాడు, వాడు కొంచెం వెనక్కి కూర్చుంటుంటాడు, అందరూ అయిన తర్వాత ఇవ్వాలని అనుకుంటూ ఉంటాడు, ఈ లోపల చేసేస్తాం అనుకుంటాడు. కనుక ఆడికొక న్యూనత, ఆడికొక ఆలస్యం, ఆడికొక భయం, ఆడికొక పిరికితనం ఎందుకు వచ్చేసింది? స్వతంత్రత కోల్పోయాడు. అది కాదు, సంపూర్ణ స్వతంత్రత కాదు. సంపూర్ణ స్వతంత్రత ఇచ్చే ఈ నియమాలు మనం పాటించినప్పుడు ఇప్పుడు చదవండి. ఆ తర్వాత అందులోనే అది తేరి చూచి నిలకడగా ఉండాలి. అదనమాట సంపూర్ణ నియమం నీలో పాటించాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే తేరి చూచి. అంటే నేను ఏం చేయాలి? నా బాధ్యతలు ఏమున్నాయి అక్కడ, నేను నిర్వర్తించాల్సిన కర్తవ్యం ఏంటి, అది నువ్వు తేరి చూచి. రెండవది నిలకడగా ఉండాలి, అందులో కాన్స్టెంట్గా. ఇలా ఆపేశానండి, చదవటం మానేశానండి, ప్రార్థించడం మానేశానండి, చూడటం మానేశానండి, కొంతమంది జూమ్కి రావట్లా అంటే ఏంటి, జూమ్ మానేశానండి అంటే ఏంటనమాట, నిలకడగా ఉండాలి. నాకు మరి నిలకడ అలా వచ్చింది, నీకు ఎందుకు నిలకడ రాలా?
ఏదో అనానుకూల ఎప్పుడో 4 గంటలకు వచ్చినప్పుడు తప్ప, లేకపోతే మిగిలినప్పుడు నేను ఎలా ఉండగలుగుతున్నా జూమ్లో? ఉండటం కాదు, మీకులాగా వింటాం కాదుగా, నేను చెప్పాలి జూమ్లో. మీది వేరు మాది వేరు అసలు పాత్ర. మరి నేను ఎలా ఉన్నా మీరు ఎందుకు ఉండలేకపోతున్నారంటే ఏంటనమాట, సంపూర్ణ నియమం తెలుసు మనకే, తేరి చూస్తున్నాం కానీ నిలకడగా ఉండలేకపోతున్నాం. అప్పుడు నీ స్వతంత్రత సంపూర్ణతలోకి ఎలా వస్తుంది? నిలకడగా లేకపోతే, కాన్స్టెంట్గా లేకపోతే, ఏదో మనం నచ్చినప్పుడు మనకు అసలు ఖాళీ లేదులేండి, నేను ఎక్కడో జర్నీ వెళ్తాను హైదరాబాద్, ఖాళీ ఉండదు, అది వేరే విషయం. తెల్లారి దిగేసరికి 6 అయిపోయింది, నేను పార్టిసిపేట్ చేయలేకపోయింది, అది వేరేది. కానీ మనకు వీలుండి, మనకు అవకాశం ఉండి, మనకు శరీరంలో ఆరోగ్యం ఉండి, మనము ఒక ఉదాహరణ చెప్తున్నా, ఒక సంపూర్ణ నియమాన్ని తేరి చూసిన వారమై, తేరి చూడటం అంటే అది ఇది మనకు మంచిది, ఇది మనకు ఆరోగ్యం, ఇది మనకు అభివృద్ధి, ఇది మనకి క్షేమం, ఇది మనకి ఇది తేరి చూచి నిలకడగా ఉన్నాం అనుకోండి, ఆ సంపూర్ణ స్వతంత్రత మనకి ఇచ్చే రిజల్ట్ చెప్పాడు అక్కడ. చదవండి ఆ తర్వాత. అదే అది విని మర్చిపోడంట, నిలకడగా విని మరిచేవాడు కాక. చూసారా ఎంత చక్కగా చెబుతున్నాడు అంటే, ఈ యొక్క ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్, ఈ క్లాసులో మనము ఈ ప్రాసెస్ని విని, పాఠం చెప్పారు, విని మర్చిపోయేవాడుగా కాక ధన్యుడవుతాడు. చూడండి ఆ తర్వాత మాట ఏముంది, అది చూడండి, విని మర్చిపోయేవాడు కాక అది క్రియలు చేయువాడు. చూసారా, ఇవన్నీ నియమాలంటే మీకు అక్కడ అర్థమైంది. సంపూర్ణ నియమం అంటే అర్థం ఏంటి? మీకు ఏదైతే చెప్పబడిందో దాన్ని తేరి చూడగలగాలి, అందులో నిలకడగా ఉండగలగాలి, వినువారు మాత్రమే అయ్యుండక క్రియలు చేయువాడుగా ఉండి రిజల్ట్ పొందేవాడుగా ఉండాలి. ఎలాంటి రిజల్ట్ అది? చూడండి అక్కడ రాయబడి అనమాట, క్రియను చేయువాడు ఉండి తన క్రియలో ధన్యుడగును. అది ధన్యత. నేను ధన్యత పొందాను అన్నయ్య అని చెప్పగలగాలి. నేను ధన్యత పొందాను, నేను వాళ్ళ క్లాసులో ఉన్నాను, నేను నేర్చుకున్నాను. ఇది ఈ సంపూర్ణ నియమం నీకు స్వతంత్రత. సంపూర్ణ స్వతంత్రత నీకు రావాలంటే క్లాసులో సంపూర్ణ నియమం. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇది నీ స్వతంత్రతలో ఉన్న క్రమానుగతమైన ఈ స్టెప్స్ అన్నమాట. ఏంటి? యేసుక్రీస్తుని తండ్రి పంపించాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి రక్తం కార్చాడు. రక్తం కార్చి మన వెల కట్టేశాడు, సాతానగాడికి వెల కట్టేశాడు. మన అప్పు తీర్చేశాడు అంటానికి ఇక్కడ ఇంకొక వచనం పెట్టుకోవాలి, కొలస్సే 2:13. అప్పు కూడా తీర్చేశాడు. 2:13-15. రుణపత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చీవరాతను తుడిచేసి అడ్డం లేకుండా ఎత్తేసి మన పాపాలు క్షమించి, అది అక్కడ రక్తం ద్వారా జరిగినాయి. అది ఆ 2లో అంత పని జరిగింది. అంత చేసి మనల్ని తీసుకొచ్చి మందిరాల్లో, సహవాసంలో, సంఘంలో తన యొక్క ఆ యొక్క ఉనికిలో దేవుడు ఉంచాడు. సో అయిపోయిన తర్వాత రైట్ ఉంచాడు. స్కూల్లో లేకపోతే పాఠశాలలో చేరిస్తేనే అయిపోయిందా? అవలా మరి మాస్టర్తో, దేవునితో నిరంతరం ఇది అభ్యసన కార్యక్రమం. ఇది అభ్యసనం. స్వతంత్రత ఎందుకు పొందారు మీరు? దేవునితో ఉండడానికి కోసం. మీరు స్వతంత్రత ఎందుకు పొందారు? స్వతంత్రులుగా మీరు దేవుని కార్యాలు చేయడానికి కోసం. ఇంత క్రితం వాళ్ళ దేవుని కార్యాలు చేయడానికి లేదు. ఇప్పుడు స్వతంత్రులుగా చేయడానికి, తండ్రి ఇంటి పని చేయాలి మనం. ఇప్పుడు అలా ఇంటి పని చేయాలంటే మనం అలా మాట్లాడడానికి పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ఆత్మ ద్వారా మనం దేవునితో మాట్లాడతాం, ఆత్మ ద్వారా కార్యాలను తెలుసుకుంటాం, ఆత్మ ద్వారా మనం బోధింపబడతాం, ఆత్మ ద్వారా మనం నడిపింపబడతాం, ఆత్మ ద్వారా క్రమశిక్షణ కూడా వస్తుంది. క్లాసులో క్రమశిక్షణ, గలతీ పత్రిక 5:25. ఆత్మ ద్వారా క్రమశిక్షణ, ఆత్మ ద్వారా దగ్గర స్వతంత్రత, క్రమశిక్షణతో కూడిన స్వతంత్రత అక్కడ ఉంటుంది. అక్కడ ఎందరూ ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ అక్కడేమని ఉంటుంది? ఆత్మానుసారంగా నడుచువారం అయితే క్రమముగా నడుచుకుందాం అని అంటాడు. ఆత్మానుసారంగా మీరు నడుచుకున్నట్టయితే క్రమంగా, అంటే క్రమం ఎవరో ఆత్మ నేర్పిస్తాడు మనకి. కనుక ఈ ఆత్మ ద్వారా నడిపింపబడినప్పుడు లోకానికి మనం పిల్లలుగా కనబడతాం.
అదే రోమపత్రిక 8:14 ఉంటుంది. ఎందరో ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని పిల్లలుగా కనబడతారు. దేవుని పిల్లలుగా కనబడుతుంటారు. అంటే క్రమశిక్షణతో ఉన్నారు వాళ్ళు ఆ పాఠశాలకు చెందిన వాళ్ళు. అక్కడ అది కూడా మీరు రాసుకోవచ్చు. ఆత్మ ద్వారా అన్నప్పుడు గలతీ 5:25, రోమ 8:14. సో లోకానికి మీరు అలా పిల్లలకి కనబడతారు. వెరీ గుడ్, రైట్. అయింది, క్లాసులోకి వచ్చేసారు, స్వతంత్రత వచ్చేసింది. వెరీ గుడ్. ఇక పాలేరుతనం లేవు మనం. పరిశుద్ధాత్మ మనల్ని పెట్టాడు, ఎలా అడగాల అనేది మనం చెప్తున్నారు. యేసుక్రీస్తు మనకి స్క్రిప్చర్ ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యాన్ని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ వాక్యాన్ని మనం ఇప్పుడు ప్రతి దినం కూడా పాటించాలి. అది సంపూర్ణమైన, అది సంపూర్ణం. అంచేత ఎవడైతే ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి, లోకానికి కూడా మనం చెప్పాలి. మీరు చాలా స్వతంత్రత పొందుతారు. భౌతికంగా మనం పొందిన స్వతంత్రం ఇంకా దాని ఫలాలే లేవు. కానీ ఇది అలా కాదు. మీరు ఎంత చేసేయకూడదు, నువ్వు ఎంత చేసినా ఫలం రావట్లే. పర్మిషన్ చేతిలో ఉన్న చర్చి కట్టుకోవడానికి లేదు. అక్కడ రాజ్యాంగం మనకి హక్కుని ఇచ్చిన దాన్ని వినియోగించడానికి కోసం అడ్డుపడి కొట్టి, నిన్నగాక మన తణుకులో భార్యాభర్తల్ని చిత్త కొట్టేశారు కనుక తణుకు మండలం. మనం ఆలోచించండి, ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? మన రాజ్యాంగం అమల్లో విఫలం అవుతుంది. కానీ ఇది అలాంటిది కాదు. దేవుడిచ్చే ఈ స్వతంత్రత అద్భుతమైన ఫలాలతో కూడుకుంది. అందుకని అన్నాడు, మీకు ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్స్ పాటించాలి. ఏంటవి? తేరి చూడగలగాలి, ఏం మనకు నేర్పుతున్నాడు, నిలకడగా ఉండగలగాలి. అంతేకాదు వినువారు మాత్రమే ఉండక క్రియలు చేసేవాళ్ళుగా ఉండాలి క్లాసుల్లో. అంతేకాకుండా ధన్యులుగా, రిజల్ట్ ఎలా ఉండాలంటే ధన్యులుగా మనం రిజల్ట్ పొందిన వాళ్ళం. చాలాసార్లు మనం రిజల్ట్ ఓరియంటెడ్ చేసామా లేదా, వెళ్ళామా లేదా అలా ఉంటాం. కానీ అలా కాకుండా ఒక రిజల్ట్ ఓరియంటెడ్, రైట్, నేను ఇది పొందాలనుకున్నాను, నేను అది పొందాను అని చెప్పగలగాలన్నమాట. లేఖనం నుండి తర్వాత మనం ఒక విషయాన్ని చూద్దాం. అదేమిటంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇంకొక విషయాన్ని రాశాడు. కొన్నిసార్లు ఏం జరుగుతుంటుందంటే మనలో నుండి రకరకాలైన ఆలోచనలు పుట్టి స్వతంత్రులుగా ఉన్నారు, చక్కగా స్వేచ్ఛగా వెళ్తున్నారు, ప్రతిరోజు కూడా మన్నా తింటున్నారు, రాత్రులు పూరేళ్ళు తింటున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, చక్కగా వెళ్తూ ఉన్నారు. చాలా చోట్ల మధ్యలో కొంతమందికి ఈ పనికిమాలిన బుద్ధులు వచ్చేసి చాలామంది అన్యుల్ని పెళ్లి చేసుకుని చాలామంది చచ్చిపోయారు. కొంతమంది తిరుగుబాటు చేసి భూమి నెరవిడిచి 250 మంది డైరెక్ట్గా పాతాళానికే వెళ్ళిపోయారు. కొంతమంది ఏంటి ఏంటిది దేవదూతలా సప్పలేదు సత్యలాగంటి రూట్లో దంచాల్సి వస్తుంది, కాల్చుకోవాల్సి వస్తుంది. మన్నా ఏంటని సణుగుతుంటే తాపకరమైన సర్పాలు వచ్చి మనుషుల్ని కాటేసినాయి, శత్రువుల చేత చంపబడ్డారు. చాలా అలా జరుగుతుంది. ఏంటి కారణం అంటే మధ్యలో ఈ కొన్ని దురాశలు, కొన్ని ఇలాంటివన్నీ ఆడు వెళ్ళిపోతాడు కానీ నేను కూడా ఉంటే ఆడు గొళ్ళీలు ఆడతాను కానీ నేను కూడా గొళ్ళీలు ఆడితే బాగుండు అని ఇటు స్కూల్ అన్నీ పారిపోవాలి అని ఒక ఆలోచన, క్లాసులు ఎగ్గొట్టాలి అని ఒక ఆలోచన. దేవుని నుండి అంటే క్లాసులు ఎగ్గొట్టడం అంటే తన అక్కడ వరకు, ఆ క్లాస్ వరకు, అలాగ చాలాసార్లు. అందుకనే ఈ యొక్క క్రమశిక్షణాపూరితమైన ఈ స్వతంత్రత, ఈ యొక్క నియమంలో ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన మరొక అద్భుతమైన జాగ్రత్త ఇక్కడ చెప్పాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో అంటే మన స్వభావం సిలువ వేయబడాలి. అది సిలువ వేయబడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. స్వాతంత్రం వచ్చింది 5వది. మన స్వభావం సిలువ వేయబడాలి. ఈ పదం ఏంటంటే ఆయనతో పాటు సిలువ వేయబడడం అంటే చచ్చిపోవటం. మన స్వభావం చచ్చిపోవాలి. ఇక చచ్చిపోయినాడు పాప ముక్తి పొందాడు అని అర్థం, అంతే కదా. స్వభావమే సిలువ వేయబడాలి. అంటే ఇక మళ్ళీ పొడసూపకుండా, మళ్ళీ వెళ్ళి కార్యం చేయకుండా సిలువ వేయబడాలి. దీన్ని గలతీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు. గలతీ పత్రికలో ఒకసారి రండి. గలతీ పత్రికలో చూడండి 5వ అధ్యాయం 23-24. గలతీ పత్రిక 5 చూడండి. నియమం చెప్తున్నాం కదా, నేను ఒక నియమాన్ని గురించి మాట్లాడుతున్నాను. మనం ఆ నియమంలో ఉండే ప్రిన్సిపల్స్ ఇవి.
వెరీ గుడ్, చేస్తున్నారు మీరు. కానీ మధ్య మధ్యలో మీరు స్లిప్ అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఇంకా అట్లా సిలువేయలా. ఆ సిలువేని ఏం చేస్తున్నాయి అంటే మళ్ళీ బయటకు వస్తున్నాయి అనమాట. అందుకేమన్నాడు, ఇటువంటి విరోధమైన నియమం ఏదీ లేదు. శరీరమును ఇచ్చలతో కూడిన శరీరాన్ని, దురాశలతో కూడిన శరీరాన్ని ఏం చేయాలి? అది అంచేత దీనికన్నా మించి నియమం ఏమీ లేదు, సిలువేసేయటమే. ఇక్కడ తేడా తెలియాలి. మీరు ఆయన క్లాసులో ఆయన చెప్పింది పాటించాలి, అది సిలువ మోయాలి. మీ వ్యక్తిగతంగా సిలువ దురాశల్ని సిలువ వేయాలి. తేడా అర్థమైందా? సిలువ మోయాలి, సిలువ వేయాలి. మోయాల్సింది బాధ్యత, వేయాల్సింది దురాశల్ని. 3 పదాలు ఉంటాయి మనకి. ఒకటి సిలువ మోయాలి, కాడి. కాడి అంటే బాధ్యత అని అర్థం. క్లాసులో బాధ్యతలు ఉండే, ఈ కాడి మీతో మోపినవాడు దేవుడే అని ఉంటుంది కదా. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 27న విలాపవాక్యాలు 3:27. కరెక్ట్, వెరీ గుడ్. విలాపవాక్యాలు 3:27 మత్తయి సువార్త 11వ అధ్యాయం 29. నా కాడి సులువు. కనుక ఈ క్లాసులోకి వచ్చావు కదా, నా కాడి సులువే. నువ్వు స్వతంత్రుడిగా నా పనులు చేయి, నేను చెప్పింది చేయి. నీకు అనుమానం వస్తే నన్ను అడుగు, అడగటానికి పరిశుద్ధాత్మని ఇచ్చా. కనుక ఏం కావాల్స్తే అవి అడుగు. అంటే స్వతంత్రతని మనము వినియోగిస్తూ సంపూర్ణ స్వతంత్రులుగా ఎలా ఉండాలి, ఇది దేవుడు మనకిచ్చే అద్భుతమైన ప్రాసెస్ అన్నమాట. కనుక ఇది సిలువ మోయడం. సిలువ మోయడం అంటే చెక్క సిలువలు మొత్తం ఉంటారు ఈ గుడ్ ఫ్రైడే రోజున చాలామంది. అది కాదు, మోసి ఆయనే నిజంగానే పడిపోతుంటే పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ లేపుతూ ఉంటారు. కురేనీ లేని సీమోళ్ళు మళ్ళీ వాళ్ళ మీద పెడుతుంటారు. ఆయన కొంచెం 10 మెట్లు ఎక్కిన తర్వాత మళ్ళీ ఆయన మీద పెడుతుంటారు అనమాట. అదొక పెద్ద నాటకం, జగన్నాటకం. ఆ వీడియోలన్నీ కూడా అన్ని చోట్ల సిలువలు మోస్తుంటే ఇవన్నీ పెద్ద పెద్ద హడావిడి. ఆ సిలువ అనలా ఆయన, నా సిలువ అంటే నా బాధ్యతలు ఇస్తున్నాను నేను. మీ మీద నా కాడి ఎత్తుకోండి అన్నాడు. జాగ్రత్త వినాలి. మీ మీద నా కాడి అంటే కాడి పెట్టాల్సింది ఎవరో పక్కన ఉన్న పాస్టర్ గారు కాదు, పెట్టాల్సింది దేవుడు పెట్టాలి ఈ కాడి. అందుకని అది మోపేది ఎవరో దేవుడే అని రాశాడు. అందుకని మీకు విలాపవాక్యాలు చెప్పింది. అది మీ మీద మోపినవాడు ఉందా మాట విలాపవాక్యాల్లోనండి. అతని మీద దానిని మోపినవాడు దేవుడే మోపాడు మీ మీద మోపాడు. లేకపోతే నాకెందుకు ఈ బాధలో, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ వేదన? దేవుడు మోపాడు కానీ మర్యాద చేయటం అంతే. చేయలేదనుకో, క్లాసులో ఎందుకున్నావు నువ్వు? నిన్ను ఎందుకు విడుదల చేశా? ఎందుకు క్లాసులో చేర్పించా? ఎందుకు పరిశుద్ధాత్మని ఇచ్చా? ఎందుకు నియమం చెప్పా? నువ్వు మర్చిపోతే ఎలాగా అని దేవుడు నన్ను డైరెక్ట్ అడుగుతాడు. అకౌంటబిలిటీ ఈ జీవితం, అకౌంటబిలిటీ. ప్రతివాడు లెక్క చెప్పుకోవాలి. ఆత్మస్వతంత్రత అంత గొప్పది. కనుక సిలువ మోయాలి. రెండవది సిలువ వేయాలి. సిలువ వేయాలి. వేటిని వేయాలి? ఇందాకప్పుడు మనం చదివాం, శరీరాన్ని అంటే ఇచ్చలను దురాశల్ని సిలువ వేయాలి. గలతీ 5:24, 23, 23-24 సిలువ వేయాలి. మూడవది సిలువ వేయబడాలి. నువ్వే అంటే ఇంకా నేను చేయను, నువ్వే సిలువ వేయబడాలి. గుడ్ ఫ్రైడే రోజున ఈ వర్తమానం చెప్పాలి, చాలా బాగుంటుంది. సిలువ వేయబడాలి. నేను చూడండి అక్కడ మాట, గలతీయులకు రాసిన పత్రిక, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడని ఇక నేను కాదు క్రీస్తే. గలతీ 2:20 సిలువ వేయబడాలి క్రీస్తుతో కూడా.
అందుకని రామ ఆరాధ్యాలు అంటాడు. ఆయన వల్లే ఆయనలో మనం పాతిపెట్టబడతాం, ఆయన బతికినట్టు మనం బతుకుతాం, ఆయన పునరుద్ధాన శక్తిని మనం అనుభవిస్తాం, సజీవులు మనం అనుకొని జీవిద్దాం అంటాడు. అందుకే బాప్తీసం తీసుకోవాలంటాడు. బాప్తీసం ఎందుకనమాట, ఈ అనుభవాలను మనం చెప్తుంటుంది. బాప్తీసం పాపాల విషయంలో చచ్చిపోయారు, నీతి విషయంలో బతికారు, యేసుప్రభు ఏ విధంగానైతే పాతిపెట్టబడి తిరిగి లేచాడు, మనం కూడా పునరుద్ధాన శక్తిని మనం అనుభవిస్తున్నాం అని గుర్తుపెట్టుకోండి. ఆ 3 విషయాలు ఇక్కడ మన స్వభావాన్ని సిలువేయాలి, మన స్వభావాన్ని సిలువేయాలి, దాని ఇచ్చలతో పాటు సిలువేయాలి. అలా వేసినప్పుడు సంపూర్ణ స్వతంత్రతకి నువ్వు మూలకారకుడిగా ఉంటావు. కనుక రైట్ అంటే ఇక్కడ మీరు చూస్తే ఇదే రోమపత్రికలో ఒకసారి రండి, అక్కడ 6వ అధ్యాయంలో ఆ ప్రాసెస్ అని చెప్తూ ఒక చక్కని పదం వాడాడు. ప్రాసెస్ చేస్తున్నారు, రైట్, ఉపదేశ క్రమం అంటాడు. దీనికి అక్కడ నియమం అన్నాడు, సంపూర్ణ నియమం. సరే, కొన్ని వాటిలో దేవుడు ఏం చేస్తాడంటే 6వ విషయం అంటే ఎలా మనము స్వతంత్రులుగా ఉంటాం దేవుడు చెప్తా ఉన్నాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే బాధ్యతల్ని పెంచుతాడు. నేను చిన్నపిల్లల పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు యవనస్తుల పరిచర్యని అప్పచెప్పాడు. యవనస్తుల పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు సంఘ పరిచర్యని అప్పచెప్పాడు. నాన్నగారు పిలిచి, నాన్న నువ్వు బయట స్వార్థ చేయాలంటే సంఘం ద్వారా పంపబడాలి, అందుచేత సంఘ పరిచర్య చేయాలి, ఇదిగో నువ్వు సంఘ పరిచర్య బాధ్యత తీసుకుంటే అప్పుడు ప్రభు చేత పిలువబడిన నేను నాన్నగారితో చెప్పినప్పుడు అప్పటి నుండి అందరూ చక్కగా హస్తనిక్షేపణ చేసి చక్కగా ప్రార్థన చేసి అప్పటి నుండి సంఘంలో. సో ఒక క్రమం, దేవుడు ఆదేశించిన క్రమం, దానికి మనం బాధ్యతలు పెంచుతున్నప్పుడు, పని పెరిగి ప్రయాస అవుతున్నప్పుడు మనం సంపూర్ణంగా లోబడి క్లాసులో ఉండాలి. పూర్ణ విధేయతతో మీరు నెరవేర్చిన వారై ఉండాలంటాడు. చాలామంది సడిగి సంహారకుని చేత నశించిరి. పని చేస్తున్నాం కానీ సణుగుతున్నాం, పని చేస్తున్నా ఏం ఫలితం ఉందండి అని అంటున్నాం పేతురులేక. అలా కుదరదు. అందుకని ఇంకో ప్రిన్సిపల్ రాశాడు అనమాట. ఈ క్లాసులో ఉన్న మనం సంపూర్ణ స్వతంత్రం అవ్వాలంటే, ఇప్పుడు మిషనరీలు ఉన్నారు, వాళ్ళు సణుక్కోలే, వాళ్ళు వచ్చిందే పని చేయడానికి, అనుకున్నప్పుడు ఇంకా మనం ఏంటి, ఇప్పుడు మనం బయటికి ఎందుకు వెళ్తాం, ఏం చేయడానికి వెళ్తాం, పరిచర్య చేయడానికి. దానికి ఇంకో పదం ఏంటి, సేవ చేయడానికి వెళ్తాం. ఏం చేయడానికి, సేవ చేయడానికి వెళ్ళినప్పుడు నీకు వనరులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు చేయాల్సింది ఏంటి, సేవ వనరుల మీద ఆధారపడలేదు, ఆయన మనకిచ్చిన ఉపదేశ క్రమం మీద ఆధారపడదు. అది ఇప్పుడు చెప్పేది. మనకు ఆయన చేసిన ఉపదేశం ఏంటి, ఆయన మనకిచ్చిన ఉపదేశ క్రమం, దానికి మీరు సంపూర్ణ విధేయులై లోబడాలి అంటాడు. అప్పుడు మీలో ఈ సంపూర్ణ స్వతంత్రం. రోమపత్రిక 6వ అధ్యాయం 17-18 వచ్చిన, మీరు పాపమునకు దాసులేంటారు కానీ ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే. ఆహా, అర్థమైందండి. ఉపదేశ క్రమం, ఉపదేశ క్రమమునకు సంపూర్ణ విధేయత. మర్చిపోక, సంపూర్ణ విధేయత కలిగిన వారు. అయిపోయింది. మనం 3 విషయాలు అనుకున్నాం, 2వ విషయం దగ్గర ఆగిపోయాం. కనుక స్వేచ్ఛ అంటే ఏంటో తెలిసింది. స్వేచ్ఛ ఎలా వస్తుంది ఇది తెలుసుకో, ఇది చెప్పాలి మనం లోకానికి. కనుక ఉపదేశ క్రమానికి చదవండి, అక్కడ పూర్తిగా చదవండి, అది మనం క్లోజ్ చేసుకుందాం. మీరు పాపమునకు దాసులు అంటారు కానీ ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగింపబడతారో దానికి మీరు హృదయపూర్వకంగా లోబడిన వారే. అది ఈ ఉపదేశం ఏదైతే మీకు చెప్పబడిందో దాన్ని చేయడానికి మీరు హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేయండి. హృదయపూర్వకంగా రండి కూడికలకి, హృదయపూర్వకంగా వినండి, హృదయపూర్వకంగా పనిచేయండి. ఇంకా అప్పుడు దాని గురించి నా పెయిన్ మనకు ఉండదా. హృదయపూర్వకంగా లోబడిన వారే మీరు నీతికి దాసులైతిరి. కనుక ఎంత చక్కగా చెప్పాడు. కనుక ఒక వ్యక్తి స్వతంత్రులుగా, సంపూర్ణ స్వతంత్రత అంటే మామూలు కాదు, ఇక్కడ సంపూర్ణ ఆత్మీయ స్వతంత్రం. కనుక స్వతంత్రులుగా ఉండాలి మనం. తండ్రి ఆలోచన స్వతంత్రులుగా ఉండడానికి కోసం కుమారుడిని పంపించాడు. కనుక మీరు స్థిరంగా నిలవాలి. కనుక సాతాను బంధించిన కట్ల నుండి దేవుడు మిమ్మల్ని విడుదల చేయడానికి కోసం ఉన్నాడు ఆయన.
ఆయన ఈ లోకానికి అందుకే వచ్చాడు. మీకు విడుదల ఇస్తాడు ఆయన. వెరీ గుడ్. ఎలా ఇస్తాడు? ఎలా పొందుతాం మనం? ఇది ప్రాసెస్. ఇది ద ప్లాన్. దిస్ ఈజ్ ద ప్లాన్. దిస్ ఈజ్ ద ప్లాన్. దిస్ ఈజ్ ద యాక్షన్. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే అర్థమైందండి మీకు? దేవుడు మన ఎడల తన కార్యాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా, ఇది ప్రణాళిక, ఇది ప్రణాళిక, ఇది నెరవేర్పు లేక కార్యం. తండ్రి ప్రణాళిక రూపించాడు, కుమారుడిని పంపాడు. రైట్. కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ద్వారా మీరు స్వతంత్రులు అవుతురు ఎంత డైరెక్ట్గా చెప్పాడు. ఆయన తప్ప ఎవడో స్వతంత్రుడు కాడు అని డైరెక్ట్గా రాశాడు కుమారుని ద్వారా. ఎలాగవుతాం మనం? ఆయన రక్తం ద్వారా. ఆయన రక్తం కార్చి మనల్ని కొనుక్కున్నాడు, రుణపత్రాలను చించేశాడు, దాని మీద ఉన్న చివరాతను తుడిచేశాడు, మనల్ని తీసుకొచ్చి సంఘంలో చేర్చాడు. చేరితే సరిపోయిందా? చేర్చిన తర్వాత మనకు ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ ద్వారా మనం స్వతంత్రులుగా తండ్రి అబ్బా అని యేసు నామమున తండ్రికి ప్రార్థన చేయడానికి కోసం పరిశుద్ధాత్మ మనలో ఉండి మన కంట్రోల్లో ఉంచి అలా చేస్తాం. రైట్. మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే ఈ క్లాసులో జీవితాంతం యేసుప్రభు వచ్చేంత వరకు కూడా ఖచ్చితమైన నియమాలు పాటించాలి. ఇది ఆ ఒక్కరోజు, ఆ సండే ఒక్కరోజు ఉంటే కుదరదు. ఎవ్రీడే పాటించాలి. ఎవ్రీడే నియమాలు పాటించాలి. అది చూస్తాడు. దాని ప్రకారం తీర్పు అని ఉంటుంది. అక్కడ ఆ పదం కూడా రాసుకోవాలి మీరు. అక్కడ అది చేయకపోతే నేను తీర్పు తీరుస్తాను అన్నాడు యాకోబు పత్రికలో. అక్కడ చేయకపోతే చూడండి, అక్కడ రాబడినమాట యాకోబు పత్రిక 1:25 చదివారు. 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. చూడండి, 2వ అధ్యాయంలో 12వ వచనం. అర్థమైందా? స్వతంత్రత ఇచ్చే నియమ చొప్పున తీర్పు పొందబోయేవారికి. అంటే ఆ నియమం చొప్పునే తీర్పు ఉంటుంది కనుక జాగ్రత్త. తీర్పు ఉంటుందని తెలుసుకోండి. అందుచేత మీరేం చేయాలి? క్లాసులు ఎలా ఉండాలి, ఈ సంఘంలో ఎలా ఉండాలి? తేరి చూచి నిలకడగా ఉండి వినువారు మాత్రం ఉండకుండా క్రియలు చేసేవాడుగా ఉండాలి, ధన్యత కలిగిన వాడుగా ఉండాలి. అప్పుడప్పుడు మనలో పొడసూపే విషయాలు చెబుతున్నాడు. అందుకని మీరు ఈ సూత్రాలు పాటించండి. అందులో మీరు మన స్వభావాన్ని సిలువేసే ఉండాలి. ఇక మాస్టర్ చెప్పినట్లుగా చేయాలి. మన స్వభావాన్ని సిలువేయటం, మాస్టర్ చెప్పినట్టుగా సంపూర్ణ విధేయత అన్నాడు. అంతే. క్రీస్తు చెప్పినట్లుగా మనం అన్నాడు. ఇది సంపూర్ణ స్వతంత్రత పద్ధతి. అదండి. సో ఈ విషయాన్ని మనం సంఘానికి చెప్పాలి. అందుకోసం లేఖనాలు చాలా స్పష్టంగా ఉంటాయండి. ఎప్పుడు కూడా లేఖనాలు చాలా స్పష్టంగా అంటే ప్రాసెస్ తెలియాలి మనకి. ఈ ప్రాసెస్ని లోకానికి చెప్పాలి మనం. ఇది స్వతంత్రత. స్వతంత్రత అంటే స్వతంత్రతే అన్నారు. ఈరోజు రిపబ్లిక్ డే అంటే అర్థం ఏంటని 100 మందిని అడిగాడు ఒక జర్నలిస్ట్. 100 మందిని, అందులో 3 చెప్పారంతే. 97 మంది చెప్పలేకపోయారు. అంటే ఏంటి? భారతదేశంలో గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో కూడా 100 మందిలో 3కే తెలిసింది అని ఒక రిపోర్ట్ ఇచ్చాడు. వరుసగా అడుక్కుంటూ వెళ్ళాడనమాట. కనుక మనకు తెలియాలి. మన క్రైస్తవులైన మనకే దేవుడిచ్చే ఆత్మీయ స్వతంత్రత గురించి తెలిసిందా? ఈ స్వేచ్ఛ తెలిసిందా మనకి? అది తెలుసుకొని ప్రభువులో మనం బలపరచబడుతూ స్వతంత్రులుగా ఆయన రక్తం ద్వారా కడగబడి ఆత్మ ద్వారా మనము నిరంతరం తండ్రికి ప్రార్థన చేస్తూ ఆయన ఆ ఉపదేశ క్రమాన్ని మనకు లోబడి సంపూర్ణ విధేయత, ఈ సంపూర్ణ ఆత్మ స్వతంత్రతని వినియోగించుకోవడానికి పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధపరచునుగాక. తలలో వంచని ప్రార్థన చేద్దాం. రెండన్న ఏసన్న గారు చిన్న ప్రార్థన చేయండి. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఎంతవరకు తండ్రినైనా ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని గురించి నేను ప్రభు నీ దాసుల నోట నుండి నేను ప్రభా శ్రేష్టమైన విషయాలు ప్రభు నేను మాకు నేర్పించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రభా స్వాతంత్ర్యం మాకు అనుకరించారు. ఆ స్వాతంత్రాన్ని నిలబెట్టుకునేటువంటి నేను ప్రభా ధన్యతను ప్రభు నీ బిడ్డలమని మాకు దయచేయండి. చెప్పబడినటువంటి లేఖన భాగాన్ని ప్రభునైనా ఈ వాక్యాలను ప్రభున మన హృదయంలో భద్రం చేసుకుని ప్రభు అనేక మందికి ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని గురించి చెప్పేటటువంటి భాగ్యం దయచేయమని నీ దాసుని ఇంకా నిలబెట్టుకుని అనేకమైన విషయాలు మేము నేర్చుకోవడానికి మీ కృప చూపించమని విన్నటువంటి నీ బిడ్డల ప్రభు ఆత్మీయ సమ్మేళన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించమని యేసయ్య నామం అడిగి పెట్టుకొని నామ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యందుల అన్యోన్య సహవాసం, ఆదరణ చేరిన మనకు లోకంలో ఆయన కోసం
జీవిస్తూ ఆత్మీయ స్వతంత్రతతో నిరంతరం ఆయనతో పాటుగా నడుస్తున్న ఆయన జనాంగానికి అంతటికి ఇది రాని బిడ్డలకును మనకును సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.